అందరికీ నమస్కారం. గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఎంతోమంది ఈ ధ్యానానికి ఆకర్షితులవుతున్నారు, ధ్యానంలోకి రావడానికి కూడా ఇష్టపడుతున్నారు. కానీ అసలు ధ్యానం అంటే ఏంటి, ఏం చేస్తే ధ్యానం అవుతుంది, ఆ ధ్యానం చేస్తే వచ్చే లాభాలు ఏమిటి అన్న విషయాల మీద ఎవరికీ సరైన అవగాహన లేదు. అంచేత ఈ ధ్యానం గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. ధ్యానము అంటే ఆలోచనలు లేని స్థితి, అంటే మనసు పని చేయని స్థితి. దీని అర్థం ఏంటంటే మీ మనసు ఏమాత్రం పని చేస్తున్నా మీరు ధ్యానం చేస్తున్నట్టు కాదు. అది అంచేత ఆ స్థితిలో ఏం జరుగుతుంది, ఆ స్థితిలో మనసు లేని స్థితిలో, పని చేయని స్థితిలో ఎవరైనా సరే ఆత్మతో అంటే భగవంతునితో ఉంటారు. మరి అటువంటి వారికి పొందని లాభం అంటూ ఏమీ ఉండదు. ఎన్నో లాభాలు పొందుతారు, మరి ఎన్నో అనుభవాలు కూడా వాళ్ళకి వస్తాయి. వాళ్ళ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. అంత గొప్పది ఈ ధ్యానం. ఇంచేతంటే భగవంతుని దగ్గర లేనిదంటే ఏముందండి, ఎంత ఆయన నుంచి మనం తీసుకున్నా ఇంకా ఉంటూనే ఉంటుంది. అది మీకు ఒక విధంగా చెప్తాను నేను. ఇది ఒక మ్యాగ్నెట్, ఒక ఇనుప మొక్క, రెండు దగ్గర పెడితే 4-5 రోజులకి ఈ మ్యాగ్నెట్ యొక్క శక్తి ఇనుప మొక్కకి ఎలా వస్తుందో, అలాగే ధ్యానంలో మనసు లేని స్థితిలో భగవంతునితో ఉంటే మనకు కూడా అపారమైన శక్తే రావడం కాదు, ఎన్నో భగవంతుని లక్షణాలు మనం కూడా పొందవచ్చు. అంత గొప్పది ధ్యానం. అందుకే ఈ ధ్యానానికి ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు, ధ్యానంలోకి రావడానికి చూస్తున్నారు. ఊరికే కళ్ళు మూసుకుంటే లాభాలు ఎలా వస్తాయి? కాదు, లోపల చాలా మార్పులు జరుగుతున్నాయి. అది అంచేత అంత అద్భుతమైనటువంటి ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోండి, సరిగ్గా ఆచరించి. మేము ప్రతీ నెల 1, 2, 3 తారీఖుల్లో భీమవరంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నాం. అందులో పాల్గొన్నవారు ఎవరైనా సరే, కొత్తవారైనా సరే 3-4 గంటలు సునాయాసంగా ధ్యానం చేయగలుగుతారు. మరి అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. మరి అన్నీ కూడా మీకు ఉచితంగానే అక్కడ అందివ్వడం జరుగుతుంది. అంచేత ఎవరైతే ఆ క్లాసులో పాల్గొనాలనుకుంటారో ఈ నెంబర్కి వాళ్ళు ఫోన్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. 8355995217 సింధూర మేడం. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అంచేత ఈ యొక్క ధ్యానం యొక్క పూర్తి స్వరూపం తెలియాలన్నా, లాభాలు పొందాలన్నా, ఇంకా విపులంగా మీకు తెలుసుకోవాలన్నా భీమవరం రావాల్సిందే. అందరికీ ఆత్మీయ నమస్కారములు. మాది దామర్చర్ల. మాది దామర్చర్ల. ఒక 10 months 10 నెలల ముందు రాఘవరావు గారి క్లాస్ జరిగితే దామర్చర్లో ఆ క్లాస్కి చూసి దానికి ఆ సద్గురువుల యొక్క ఆకర్షితులయ్యి మేము భీమవరం ప్రతి 1, 2, 3 తారీఖులకు వెళ్తున్నాం. అక్కడ జరిగే వాళ్ళ యొక్క ప్రవచనాలు విని చాలా సంతోషం, ఆనందం, తృప్తి అనేది కలుగుతుంది. దీనికి ముందు ఈ ధ్యాన మార్గంలో రాకముందు అంత అసంతృప్తిగా ఉండేది. ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆనందం, తృప్తి ఉంటుంది. ఇది చాలా మంచి మార్గం. శ్వాస మీద ధ్యాస, దీని ద్వారా జ్ఞానం ద్వారా
జ్ఞానాన్ని పెంచుకొని ఈ జ్ఞానాన్ని 10 మందికి పెంచడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇది మేము అనుభవపరంగా చెప్తున్నాం. ఈ అవకాశం చేసి ధన్యవాదాలు. పితామత పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి, రాఘవరావు సార్కి, రాజలక్ష్మి అమ్మకి నా ఆత్మ ప్రణామాలు. అలానే ప్రతిరోజు జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్న రాఘవరావు సార్కి, రాజలక్ష్మి అమ్మకి నా ఆత్మ ప్రణామాలు. మేము ప్రతిరోజు జూమ్లో 10 నెలల నుంచి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన 10 నెలల నుంచి మేము చాలా ఆనందంగా ఉంటున్నాము. ప్రతి నెల భీమవరం కంపల్సరీ వెళ్తున్నాము. 27 రోజులు ఇంటి దగ్గర ఉండ ఎప్పుడు భీమవరం వెళ్ళాలి, ఎప్పుడు 1 తారీఖు వస్తుందని చాలా ఆందోళనగా, చాలా ఎదురు చూస్తాం అనమాట. 1 తారీఖు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు భీమవరం వెళ్ళాలి అని. ఎందుకు అంటే శ్వాసమైన ధ్యాస, ధ్యానము సద్గురులు ఇద్దరి ద్వారా ధ్యానాన్ని పొందాలి, వాళ్ళు చెప్పే సత్సన సాంగత్యం వినాలి అనే ఆనందంతో వెళ్ళాలి అని చాలా తపనతో వెళ్ళాలి అనుకుంటాము. అలానే ప్రతి నెల వెళ్తున్నాము. వెళ్ళి వచ్చిన తర్వాత 4వ తారీఖు ప్రతి నెల మా ఇంట్లో క్లాస్ పెట్టిస్తున్నాము. ఇప్పుడు 8 నెలల నుంచి పెట్టిస్తున్నాం. మేము వెళ్ళి బట్టి 10 నెలలు అవుతుంది. 3 నెలల తర్వాత అమ్మ వచ్చింది. అమ్మ వచ్చి ఇక్కడ దామలచర్లో క్లాస్ పెట్టింది. క్లాస్ పెట్టి, అమ్మ లక్ష్మి, నువ్వు మీది ఇల్లు కాదమ్మా, ధ్యాన మందిరం, నువ్వు ఒకళ్ళు వచ్చినా క్లాస్ పెట్టాలమ్మా అని చెప్పింది. అమ్మ మాట జవదాటకుండా క్లాస్ పెడితే ఫస్ట్ సారి 15 మంది వచ్చారు, తర్వాత 20 మంది, అట్లా 25 అలా వస్తున్నారు, పెరుగుతున్నారు. ప్రతి నెల నేను భీమవరం పోయి వచ్చిన తెల్లారి క్లాసు, సాయంత్రం ఈవినింగ్ క్లాస్ జరుపుతున్నాను. 8 నుంచి 12 వరకు. చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసింది 10 మందికి పంచాలి, నేను పొందిన భీమవరంలో ధ్యానాన్ని అందరికీ పంచాలని సంతోషంగా. దాదాపు 5.5 సంవత్సరాలు 108 రకాల ధ్యాన పద్ధతులను ఆచరించినా కానీ సత్యం తెలుసుకోలేకపోయాడు. కానీ చివరిసారి 1.8 ఒక బోధి వృక్షం కింద కూర్చొని కళ్ళు 2 మూసుకొని సహజంగా తనలోకి వచ్చేపోయే శ్వాసను గమనిస్తూ తనలోకి తాను ప్రయాణం చేసి సత్యాన్ని తెలుసుకొని జ్ఞానోదయం పొందిన సిద్ధార్థుడు బుద్ధుడిగా మారి సత్యాన్ని తెలుసుకున్నాడు. ఏంటంటే ఆ సత్యం, మానవుడి యొక్క దుఃఖానికి కారణం అపరిమితమైన కోరికలు. ఈ అపరిమితమైన కోరికలకి కారణం అజ్ఞానం, నిరక్షరాస్యత. కాబట్టి ఈ అజ్ఞానం పోగొట్టుకోవాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందాలి అంటే ఆనాపానసతి ధ్యానం చేయాలని. ఆనాపానసతి అంటే ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండు. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉన్నదే ధ్యానం అని నాడు గౌతమ బుద్ధుడు అందించిన ఈ ఆనాపానసతి ధ్యానాన్ని నేడు మైత్రేయ బుద్ధుడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి ఆ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి అందించడం కోసం ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి మీ జీవితం, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, ఈ రెండింటి కోసం బయట ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని తీసుకొచ్చి మనం ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడమే కాకుండా మానవుడి జీవితం యొక్క లక్ష్యం ఏదైతుందో పూర్ణాత్మ స్థితికి చేరుకోవడానికి ఏకైక మార్గం శ్వాస మీద ధ్యానం అని చెప్పేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించి అందరికీ ఈ యొక్క జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఆ విధంగా 2006లో ఈ ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన నేను శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తూ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా ప్రతి క్షణం ఎరుకలో ఉంటూ ఆత్మజ్ఞానంతో నేను పొందిన ఆత్మజ్ఞానాన్ని నా జీవితంలో ఆచరించడం ద్వారా వచ్చిన ఫలితాలని ప్రతి ఒక్కరికి అందించడం కోసం కృషి చేస్తూ